పాలపుంత మధ్యలో ఒక గ్రహం ఉంటే? అవును, మీరు విన్నది కరెక్టే. ఆ గ్రహం మీద మనముంటే ఆకాశం ఎప్పటికీ అంధకారంతో కనపడదు. అక్కడ స్టార్స్ ఎంత దగ్గరగా ఉంటాయంటే ఒకటి ఊట్ క్లౌడ్లోకి కూడా వచ్చేస్తుంది. ఇంకొన్ని సెకండ్కి 24,000 కిలోమీటర్స్ అంటే కాంతి వేగంలో 8% స్పీడ్తో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతాయి. అసలు పాలపుంత మధ్యలో ఉండే గ్రహంలో ఉంటే ఏమవుతుందో తెలుసుకోవాలంటే ముందు పాలపుంత అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మన పాలపుంత 1,00,000 కాంతి సంవత్సరాల పొడవు, 1000 కాంతి సంవత్సరాల మందమున్న ఒక స్పైరల్ గ్యాలక్సీ. ఈ మొత్తం వాల్యూమ్లో ఆల్మోస్ట్ 100 నుండి 400 బిలియన్ స్టార్స్ ఉండొచ్చు. పాలపుంత వయసు 13 నుండి 13.6 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది అని సైంటిస్టులు నమ్ముతారు. ఇందులో స్టార్స్ అన్ని అనేక రకాలుగా అరేంజ్ అయి ఉంటాయి. పాలపుంత డిస్క్ బ్లూ కలర్లో కనబడుతుంది, ఎందుకంటే ఇందులో ఎక్కువగా వేడిగా మరియు పెద్దగా ఉండే ఓ మరియు బి స్టార్స్ ఉంటాయి. ఒక స్టార్ ఎక్కువగా వేడిగా ఉంటే అది రెడ్, ఎల్లో కాకుండా బ్లూ కలర్లో కనబడుతుంది. మధ్య ప్రాంతాన్ని సెంట్రల్ బల్జ్ అంటారు. ఇందులో ఎల్లో, రెడ్ రంగులు కలిపి ఉంటాయి. అంటే పురాతన మరియు అంతానికి దగ్గరగా ఉన్న రెడ్ జైంట్ స్టార్స్ ఎక్కువగా ఉంటాయి. పాలపుంతలో పదార్థం మొత్తం ఎక్కువగా 80,000 కాంతి సంవత్సరాల దూరంలో కాన్సంట్రేట్ అయి ఉంటుంది. ఆ తర్వాత డెన్సిటీ పడిపోతుంది. ఇంత విన్న తర్వాత మీరు ఒకటి ఆలోచిస్తూ ఉండాలి, 400 బిలియన్ స్టార్స్ ఉంటే అసలు గ్రహాలు ఇంకెన్ని ఉండాలి? అందులో భూమి లాంటి గ్రహాలు ఎన్ని ఉండాలి? నాసా యొక్క కెప్లర్ మిషన్ ప్రకారం పాలపుంతలో జీవానికి అనువైన గ్రహాలు అంటే హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఆల్మోస్ట్ 300 మిలియన్ వరకు ఉండొచ్చు. మరికొన్ని స్టడీస్ మిలియన్స్ కాదు బిలియన్స్లో ఉండొచ్చు అంటున్నాయి. ఇన్ని గ్రహాల్లో మన భూమి ఎక్కడుంది? పాలపుంత సెంటర్ నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఒరయన్ ఆర్మ్ అనే ప్రాంతంలో మన సోలార్ సిస్టమ్ ఉంది. ఇది ఒక ప్రశాంతమైన ప్రదేశం. మనకి అతి దగ్గరలో ఉన్న స్టార్ 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే పాలపుంత లోపలికి వెళ్లే కొద్దీ డెన్సిటీ పెరుగుతూ వస్తుంది. అంటే తక్కువ దూరంలో ఎక్కువ స్టార్స్ ఉంటాయి. అయితే మధ్యలోని బల్జ్ అంటే ఉబ్బిన ప్రదేశంలో, అది కూడా సెంటర్కి అతి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఒక క్యూబిక్ పార్సెక్ వాల్యూమ్లో ఆల్మోస్ట్ 100 మిలియన్ స్టార్స్ ఉంటాయి. అదే మనమున్న ఒరయన్ ఆర్మ్ ప్రాంతంలో ఒక క్యూబిక్ పార్సెక్ వాల్యూమ్లో 0.1 నుండి 0.2 స్టార్సే ఉంటాయి. చెప్పడం మర్చిపోయా, ఒక పార్సెక్ అంటే 3.26 కాంతి సంవత్సరాలు. దాని వాల్యూమ్ అంటే 3.26 ఇంటూ 3 చేస్తే 35 క్యూబిక్ కాంతి సంవత్సరాలు వస్తుంది. సో పాలపుంత మధ్య ప్రాంతంలో 35 కాంతి సంవత్సరాల సైజులో ఉన్న ఒక క్యూబ్లో 10 మిలియన్ స్టార్స్ ఉంటే ఒరయన్ ఆర్మ్లో సేమ్ అదే వాల్యూమ్లో ఒక స్టార్ ఉండొచ్చు, లేదా అది కూడా ఉండకపోవచ్చు. ఇలా చూస్తే ప్రాక్సిమా సెంటారీకి మనకి మధ్య దూరం 4.24 కాంతి సంవత్సరాలు. అదే పాలపుంత మధ్య ప్రాంతంలో స్టార్స్ మధ్య యావరేజ్ దూరం 0.44 కాంతి సంవత్సరాలకి పడిపోతుంది. ఇలాంటి దట్టమైన ప్రాంతంలో అసలు రాత్రి ఆకాశ అందాలకి కొదవే ఉండదు. చీకటిగా అక్కడక్కడ వెలుగుతున్న స్టార్స్ కాకుండా మొత్తం గుంపులు గుంపులుగా ఉన్న వెలిగిపోతున్న తారల్ని చూడొచ్చు. వీటిలో రెడ్ జైంట్స్, ఇంకా పెద్దగా ఉండే సూపర్ జైంట్స్ మరియు అత్యంత అరుదైన ఉల్ఫ్రాయిడ్స్ కూడా ఉంటాయి. ఇలా ఆకాశంలో ఒక ప్రాంతాన్ని చూస్తుంటే కొన్ని స్టార్స్ అపారమైన వేగంతో ఒక అదృశ్య శక్తి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, ఇవి పాలపుంత మధ్యలోని బ్లాక్ హోల్ చుట్టూ సెకండ్కి 24,000 కిలోమీటర్ స్పీడ్తో ఆర్బిట్ చేస్తుంటాయి అని. అసలు గెలాక్టిక్ సెంటర్ ఇంతకంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 కాంతి సంవత్సరాలంత చిన్న ప్రదేశంలో 100 కంటే ఎక్కువ ఓ మరియు బి టైప్ స్టార్స్ని కనిపెట్టాం. ఓ మరియు బి స్టార్స్ గుంపులు గుంపులుగా పుడతాయి. వీటిని ఓబి అసోసియేషన్స్ అంటారు. ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి తొందరగా అంతమైపోతాయి. వాటి నుండి వచ్చిన రేడియేషన్ వల్ల చుట్టూ ఉన్న హైడ్రోజన్ వాయువు అయోనైజ్ అయ్యి H2 రీజియన్స్గా మారతాయి. ఉల్ఫ్రాయిడ్ స్టార్స్ అయితే ఇంకా ఘోరం. అవి ఏకంగా బయటి లేయర్స్ని చీల్చుకొని అంతరిక్షంలోకి విసిరి కొడతాయి. ఇవి 25 సోలార్ మాసెస్ అంత భారీగా ఉంటాయి. ఉల్ఫ్రాయిడ్స్ చాలా అరుదైనవి. ప్రస్తుతానికి పాలపుంతలో 200 ఉల్ఫ్రాయిడ్స్ని మాత్రమే కనిపెట్టాం. ఇవన్నీ కలిపి పాలపుంత మధ్య భాగంలోని ప్రాంతాన్ని ఒక అల్లకల్లోల నరకంగా మారుస్తాయి. పాలపుంత అంటే డిస్క్, బల్జ్ మాత్రమే కాదు అని గుర్తుపెట్టుకోవాలి. గెలాక్టిక్ ప్లేన్ పైకి వెళ్లి హేలో వైపు చూస్తే యువ ఓపెన్ క్లస్టర్స్ అంటే స్టార్స్ మధ్య కొంచెం ఎక్కువ దూరం ఉన్న క్లస్టర్స్కి పూర్తి భిన్నమైన నిర్మాణాలు కనిపిస్తాయి. వీటినే గ్లోబ్యులర్ క్లస్టర్స్ అంటారు. ఇవి గుండ్రని బంతుల్లా కంప్రెస్ అయి ఉంటాయి. గ్రావిటీ బలంగా పట్టుకొని ఉంచడం వల్ల బిలియన్ల సంవత్సరాలు గడిచినా విడిపోవు. ఒక్కో క్లస్టర్లో లక్షల నుండి కోట్ల వరకు స్టార్స్ ఉంటాయి. ఇవి ఓపెన్ క్లస్టర్స్ కంటే చాలా దట్టంగా ఉంటాయి. అన్ని స్టార్స్ నుండి వచ్చే గ్రావిటేషనల్ పుల్ వల్ల రౌండ్గా కనబడుతుంది. ఈ గ్లోబ్యులర్ క్లస్టర్స్లో పాత రెడ్డిష్ స్టార్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇవన్నీ ఒకే సమయంలో ఒకే కెమికల్ మిక్స్చర్ నుండి పుట్టినందువల్ల స్టెల్లార్ ఎవల్యూషన్ అంటే ఒక స్టార్ ఏ విధంగా పరిణితి చెందిందో అర్థం చేసుకోవడానికి సహజమైన ల్యాబ్స్గా పనిచేస్తాయి. గ్లోబ్యులర్ క్లస్టర్లో బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆసక్తికరం. మొత్తం లైట్లో సగం కొన్ని పదుల పార్సెక్స్ లోపలే కాన్సన్ట్రేట్ అవుతుంది. యావరేజ్ డెన్సిటీ చూస్తే సగటున ఒక క్యూబిక్ పార్సెక్కి 0.4 స్టార్స్ ఉంటాయి. కానీ ఈ క్లస్టర్స్ యొక్క కోర్ ప్రాంతంలో అది వేలల్లోకి ఎగబాకుతుంది. క్లస్టర్ యొక్క మామూలు ప్రాంతాల్లో ఒక స్టార్కి ఇంకో స్టార్కి మధ్య దూరం సుమారు 1 కాంతి సంవత్సరమే ఉంటుంది. అయితే క్లస్టర్ కోర్లో అది కేవలం 1/3 కాంతి సంవత్సరానికి తగ్గిపోతుంది. సూర్యుడి నుండి ప్రాక్సిమా సెంటారీకి 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని గుర్తుంది కదా. దాంతో పోలిస్తే గ్లోబ్యులర్ క్లస్టర్స్ కోర్లో స్టార్స్ 13 రెట్లు దగ్గరగా ఉంటాయి. ఇంత దగ్గరగా స్టార్స్ ఉన్నప్పుడు వాటి చుట్టూ తిరిగే గ్రహాల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదే పెద్ద ప్రశ్న. ఇంత దట్టంగా ఉండే గ్లోబ్యులర్ క్లస్టర్ కోర్స్లో గ్రహాల పరిస్థితి ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అన్నీ సమస్యలే. అక్కడ గ్రావిటేషనల్ పెర్టుర్బేషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అంటే స్టార్స్ ఒకదానికొకటి దగ్గరగా వెళ్ళి ఆర్బిట్స్ని తరచుగా మార్చుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో గ్రహాల వ్యవస్థలు స్టేబుల్గా ఉండలేవు. ఉదాహరణకి 47 టుకనే లాంటి క్లస్టర్ కోర్లో ఒక గ్రహం తన సూర్యుడి నుండి 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ దూరంలో ఆర్బిట్ అవుతుంటే దాని జీవితం 100 మిలియన్ సంవత్సరాల లోపే ముగుస్తుంది. అంటే ఆ గ్రహం బయటికి విసిరివేయబడుతుంది లేదా ఆర్బిట్ పూర్తిగా మారిపోతుంది. కానీ బయటి ప్రాంతాలు మాత్రం కాస్త సేఫ్. అక్కడ గ్రావిటీ కొంచెం కామ్గా ఉంటుంది. గ్రహాలు ఏర్పడటం, అవి సర్వైవ్ అవ్వడం కుదురుతుంది. దానికి ప్రూఫ్ కూడా ఉంది. మెసియర్ 4 అనే గ్లోబ్యులర్ క్లస్టర్లో ఒక బైనరీ స్టార్ సిస్టమ్ దగ్గర గ్రహాల వ్యవస్థని కనుగొన్నారు. భూమి నుండి 12,400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ సిస్టంలో మెతుస్లా అనే ఒక ఎక్సోప్లానెట్ కూడా ఉంది. దాని వయసు సుమారు 12.7 బిలియన్ సంవత్సరాలు. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన అతిపాత గ్రహం అదే. గ్యాలక్సీ ఇంకా యవ్వన దశలో ఉన్నప్పుడు అది పుట్టింది. అప్పటి నుండి నిశ్శబ్దంగా తిరుగుతూ అనేక స్టార్స్ పుట్టుక మరణాన్ని చూసింది. మరి పాలపుంత సెంటర్లో ఉన్న గ్రహం మీద నుండి చూస్తే ఆకాశం ఎలా కనిపిస్తుంది? రెడ్ జైంట్స్ అయోనైజ్డ్ నెబులే మధ్య సాయంకాలం కాంతి రంగులో ఉండే ఒక కాంతివంతమైన డోమ్ కనిపిస్తుంది. ఒక మూలలో బ్లాక్ హోల్ చుట్టూ స్టార్స్ స్లింగ్ షాట్ అవుతున్న అద్భుతాన్ని చూడొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ అందం ప్రశాంతంగా ఉండేది కాదు. ఇంత తక్కువ వాల్యూంలో ఇన్ని స్టార్స్ ఉంటే సమస్యలు తప్పవు. సూపర్నోవా పేలుళ్లు, రేడియేషన్ తుఫానులు, ఆర్బిటల్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఒక గ్రహం మీద జీవం స్థిరంగా ఉండే అవకాశాలను తగ్గిస్తాయి. సో కోట్ల సంవత్సరాల పాటు జీవం నిలవడం చాలా కష్టమే. మన గ్యాలక్సీ పొలిమేరలో ఒక ప్రశాంతమైన మూలలో కూర్చున్నాం. ఇక్కడ పుట్టడం మనకి ఒక వరం అనుకోవాలి. ఎందుకంటే ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేవు. అలానే పూర్తిగా ఒంటరిగా కూడా లేము. ఒరయన్ ఆర్మ్లో కొన్ని క్యూబిక్ పార్సిక్స్ దాదాపు ఖాళీగా ఉన్నప్పటికీ ఈ ప్రశాంతత వల్లే జీవం ఆకాశం వైపు చూసి ప్రశ్నలు అడగగలిగింది. నిజానికి మనం చూసే ఆకాశం అనేది పాలపుంత అనే పెద్ద సముద్రంలో చిన్న నీటి బొట్టు మాత్రమే. అయితే మరేదైనా గ్రహాంతర నాగరికతకి ఈ అదృష్టం దక్కుతుందో లేదో తెలియదు. సో పైకి చూసినప్పుడల్లా ఈ అనంత విశ్వాన్ని ఆస్వాదించడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.